హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వేదాంత ఫౌండేషన్ 9th అండ్ 10th యూట్యూబ్ ఛానల్ ఎస్పెషల్లీ బయాలజీ విత్ మీరెడ్డి సార్. ముందుగా నా ఆడియో అండ్ వీడియో మీకు క్లియర్ గా ఉందో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేస్తే ఇవాళ మనము ఏదైతే రిమైనింగ్ పార్ట్ టిష్యూ మీద ఉందో ఆ టిష్యూ మీద ఉన్నటువంటి రిమైనింగ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఇవాళ మాక్సిమం ఎంతవరకు అయితే అంతవరకు మనం చేద్దాము. తర్వాత టుమారో కూడా ఇంకా సెషన్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు కూడా రిమైనింగ్ ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. ఓకేనా? ముందుగా త్వరగా ఓకే సరే చూడండి, స్టార్ట్ చేద్దాం. ఓకేరా, సరే చూడండి, ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్, ఈ క్యూఆర్ కోడ్ అనేటువంటి దాన్ని మీరు గంగా స్కాన్ చేస్తే మనకు ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఎవరైనా ఈ వీడియో అనేటువంటిది ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఓకేనా, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ అనేటువంటిది ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకు సార్ అంటే ఏ క్లాస్ జరిగేది ప్రతి ఒక్కటి కూడా మీకు నోటిఫికేషన్ అందిస్తుంది. ఏ క్లాస్ను మిస్ అవ్వకుండా జాయిన్ అయ్యేందుకు పాసిబిలిటీ ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ బెల్ ఐకాన్ అనేటువంటిది క్లిక్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత మనకి ఏ విధంగా అయితే యూట్యూబ్ ఛానల్ ఉందో అదే విధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ అనేటువంటిది కూడా ఒకటి ఉంది. అర్థమైందా? ఈ టెలిగ్రామ్ ఛానల్ అనేటువంటి దాన్ని మీరు కంపల్సరీగా జాయిన్ అయ్యి ఉండాలి. ఎందుకు సార్ అంటే బికాస్ ఇవి మోర్ ఇంపార్టెంట్. ఫస్ట్ది పీడిఎఫ్ నోట్స్, సెకండ్దేమో లైవ్ సెషన్స్ యొక్క అప్డేట్స్, థర్డ్దేమో ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్, ఫోర్త్దేమో ఎక్స్క్లూజివ్ స్టడీ మెటీరియల్స్. ఇవన్నిటికి సంబంధించిన లింక్స్ అనేటువంటివి మనకి ఖచ్చితంగా ఎక్కడ ఉంటాయి సార్ అంటే ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంటుంది. సరే, ఆల్రెడీ యూట్యూబ్ లో మాకు నోటిఫికేషన్ వస్తుంది కదా, మరి ఏంటి అని అడిగితే ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో ఈ రోజు వేసినటువంటిది అలానే ఉంటుంది. డేట్ వైజ్ గా ప్రతి ఒక్కటి అలానే ఉంటుంది. టాపిక్ కనబడుతుంది, దాని పక్కనే లింక్ కనబడుతుంది. అంటే సెర్చింగ్ అవసరం ఉండదు అనమాట. సింపుల్ గా మనం అక్కడ డేట్ ఏ రోజు చెప్పాడు అనేటువంటిది అక్కడే ఉంటుంది. తర్వాత టాపిక్ నేమ్ ఉంటుంది. నీకు ఏ టాపిక్ కావాలో ఆ టాపిక్ అలా చూసుకుంటావు వచ్చేస్తుంది. సింపుల్ థింగ్. ఓకేనా? అది టెలిగ్రామ్ లో ఉన్నటువంటి బెనిఫిట్. సింపుల్ థింగ్. ఓకేనా? మరి దానికి ఏం చేయాలి సార్ అంటే క్యూఆర్ కోడ్ అనేటువంటి దాన్ని స్కాన్ చేయాలి. అట్లేదు సార్ నాకు అంత టెక్నాలజీ తెలియదు అని అంటే జస్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో మనకి లింక్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం అయింది. మరి ఎక్కడ సార్ నాకు డిస్క్రిప్షన్ అంటే ఏంటో తెలియదు, ఒకసారి చెప్పండి అని అంటే చూద్దాం. ఎప్పుడైతే మీరు ఇక్కడ యూట్యూబ్ అనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోతారో ఇదిగోండి మన ఛానల్ ఉంది కదా, ఛానల్ అనే దాని మీద ఇలా క్లిక్ చేయండి. ఛానల్ అనే దాని మీద ఇలా క్లిక్ చేయగానే మీకు ఇది కనబడుతుంది, ఇలా వస్తుంది వేదాంతు తెలుగు ఫౌండేషన్ 9th and 10th అని. ఓకేనా? ఇది మన లోగో. చాలా జాగ్రత్తగా చూడండి, ఫౌండేషన్ అని ఉంటుంది పైన. లోగో ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే డిఫరెంట్ ఛానల్స్ అన్నీ ఉంటాయి. అన్నిట్లోనూ మన ఛానల్ ఏది అని అంటే ఇదిగోండి ఫౌండేషన్ అని కనబడుతుంది. మనం మెయిన్ పర్పస్ మన ఛానల్ ఏంటి అంటే ఫౌండేషన్. అర్థమైందా? బియాండ్ ద లెవెల్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో ఈ దాన్ని మీరు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఓపెన్ చేయగానే మీకు ఇదిగోండి ఈ ఇక్కడ హోమ్ అని, వీడియోస్ అని, షార్ట్, లైవ్, కోర్సెస్, ప్లేలిస్ట్ అనేటువంటిది ఉంది కదా అక్కడ. లేదు అంటే లైవ్ అయితే ఇక్కడికి వెళ్ళిపోండి. లైవ్ అయితే ఇక్కడ ఈ దాని కింద మీకు అన్ని కనబడతాయి. అంటే డే వైజ్ గా కనబడుతుంది, ఏ రోజు ఏ లైవ్ ఉంది అనేటువంటిది ఇక్కడ కనబడుతుంది అనమాట. ఆ చెప్పిన సెషన్స్ యొక్క డీటెయిల్స్ కూడా అక్కడే ఉంటాయి. ఓకే, ఇది సార్ ఇలా మేము ఫైండ్ చేయలేము అనుకుంటే సింపుల్ గా మీరు ప్లేలిస్ట్ అనేటువంటి దాని గంగా క్లిక్ చేస్తే ఆ ప్లేలిస్ట్ లో మీకు కనబడుతుంది. చూడండి, ఇక్కడ ఉన్న ప్లేలిస్ట్ చూడండి మీరు క్లియర్ గా. ఇక్కడ ఉన్న ప్లేలిస్ట్ అనేటువంటి గంగా మీరు గంగా చూసారు అనుకోండి, ఆ ప్లేలిస్ట్ లో ఫస్ట్ గా ఇదిగో ఏపీ అండ్ సిబిఎస్ఈ కంప్లీట్ చాప్టర్ లైన్ బై లైన్ అని చెప్పేసి మీకు క్లియర్ గా కనబడుతుంది. చూడండి, కనబడుతుందా? ఓకే, ఇంకోట. ఓకే, ఇప్పుడు చూడండి ఏపీ సిబిఎస్ఈ కంప్లీట్ చాప్టర్స్ లైన్ బై లైన్, తర్వాత బయాలజీ క్లాస్ 9th FA3 ఏపీ బోర్డు, తర్వాత ఇదిగోండి సోషల్ సంబంధించినటువంటిది. అదే విధంగా ఇంకా ఇదిగో ఫిజిక్స్, కంప్లీట్ ఫిజిక్స్ 9th క్లాస్ సంబంధించింది, 10th క్లాస్ రెండింటికి ఉన్నాయి. తర్వాత మ్యాథమెటిక్స్ 9th, తర్వాత కెమిస్ట్రీ సార్ది, తర్వాత తెలుగు కూడా ఉంది చూడండి, తెలుగు, తర్వాత సర్కిల్స్ అని చెప్పేసి మ్యాథమెటిక్స్. అదే విధంగా మనం బయాలజీ. ఇదిగో ఇప్పుడు మనకు వచ్చేది మైండ్ మ్యాప్స్. ఓకేనా? టోటల్ డీటెయిల్ గా చెప్పినటువంటి టాపిక్ సంబంధించినటువంటి వీడియో ఉంది చూడండి. లైన్ బై లైన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది
అర్థమైందా? దీనిట్లో మనకి క్లిక్ చేయగానే మనకి మొత్తం కనబడుతుంది. మొత్తం ఇదిగోండి, ఏపీ సిబిఎస్ఈ కంప్లీట్ చాప్టర్స్ లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ అనే దాని కాడ ఒక్కొక్క చాప్టర్ ని ఒక్కొక్క వీడియో అనేటువంటిది, ఫస్ట్ 2 చాప్టర్స్ 2 వీడియోస్ ఉన్నాయి, థర్డ్ చాప్టర్ మాత్రం 3 వీడియోస్ ఉన్నాయి. అర్థమైందా? ఫస్ట్ 12.1 గా క్రాప్ ఇంప్రూవ్మెంట్, తర్వాత నీకు అనిమల్ హస్బెండరీ అనేటువంటిది 2 డిఫరెంట్ వీడియోస్ గా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇక్కడ ఉన్నాయి. అర్థమైందా? వీటిని మీరు చదివితే ఏ క్వశ్చన్ బ్యాంకు మీకు అవసరం లేదు, ఏదే కానీ మీకు అవసరం లేదు. 1 మార్కు, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ అన్ని కూడా మీకు అక్కడ అవైలబుల్ లో ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ సెషన్స్ అనేటువంటి మీకు ఇనఫ్, మోర్ దాన్ ఇనఫ్, ఇది మోర్ దాన్ ఇనఫ్. అర్థమైందా? మరి సార్ డయాగ్రామ్స్ గీయడము అవన్నీ మీరు చెప్పారా మాకి అని అంటే, అవన్నీ కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. డయాగ్రామ్స్ తో సహా అన్ని చెప్పాను. అర్థమైందా? చూడండి, ఇదిగోండి డయాగ్రమాటిక్ గా ఎక్స్పెరిమెంట్స్ వస్తాయి. ఎక్స్పెరిమెంట్స్ ఇదిగోండి ఏ విధంగా మనం గీయాలి, ప్రతి ఒక్కదాన్ని డిఫరెన్షియేషన్ ఎలా గీయాలి, మొత్తం అంతా మీకు అన్నీ కూడా అక్కడే ఉంటుంది. సో మీరు దేనికి ఏ దాని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు, దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు. ఈ సెషన్స్ అనేటువంటిది ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. అర్థమైందా? మీ టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రతి ఒక్క లైన్ కి వర్డ్ టు వర్డ్ మీనింగ్ అనేటువంటిది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి జరిగింది. అది ఫస్ట్ థింగ్. సార్ మరి ప్రాపర్ రివిజన్ చేయాలి, నేను ప్రాపర్ రివిజన్ చేయాలంటే నాకు ఏం కావాలి అంటే సింపుల్ గా మైండ్ మ్యాప్స్ అనేటువంటి కావాలి. ఏం కావాలి? మైండ్ మ్యాప్స్ అనేటువంటి నీకు తెలియాలి. మరి మైండ్ మ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి సార్? సింపుల్ థింగ్, అదే ప్లేలిస్ట్ కాడికి వెళ్ళి మీరు చూస్తే అర్థమైందా? ఈ ప్లేలిస్ట్ కాడికి వెళ్ళేసి మీరు చూశారు అంటే కన్నా మనకి మైండ్ మ్యాప్స్ అనేటువంటిది క్లాస్ 9th కి సంబంధించింది. ఇది క్లాస్ 10th, ఓకేనా? క్లాస్ 10th ఇదిగో, ఇదేమో క్లాస్ 10th కి సంబంధించింది, ఇదేమో క్లాస్ 9th కి సంబంధించింది. చూడండి, క్లాస్ 9th ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ మైండ్ మ్యాప్స్. ఎప్పుడైతే దీన్ని చూసామో ఖచ్చితంగా ఇక్కడ మనకేముంది? మైండ్ మ్యాప్స్ ఉన్నాయి. మరి ఏమేం చేశాను చూడండి, సింపుల్ గా ఇదిగోండి ఉన్నటువంటి ఏదైతే చాప్టర్ లో ఉన్న ప్రతి ఒక్కదాన్ని కూడా సింపుల్ గా ఇది 30 to 50 minutes టైం డ్యూరేషన్ మధ్యలో మొత్తం అంతా కంప్లీట్ చేశా. అంటే ఇలా డయాగ్రమాటిక్ గా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడండి మొత్తం అంతా. సో ఇవి మీకు మోర్ దాన్ ఎనఫ్ అన్నమాట. సో అవి కూడా మీరు చూసారు అని అంటే మీరు ఖచ్చితంగా 30 to 40 minutes లో ఒక్కొక్క చాప్టర్ అనేటువంటి క్విక్ రివిజన్ గా కూడా అయిపోతుంది ఎగ్జామ్స్ టైంలో. ఓకేనా? ఇది ఇంపార్టెంట్, ఇవి మీరు నోటీస్ చేయాలి. ఓకే, అండ్ డిస్క్రిప్షన్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఆ డిస్క్రిప్షన్ అనేటువంటి దాని గురించి చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక వీడియో అనేటువంటిది కనుక మీరు తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం. ఫస్ట్ చాప్టర్ అనేటువంటిది ఏది? ఆ నుంచి అమ్మహ వరకు అని చెప్పేసి ఆ చాప్టర్ చూసాం. ఇలా పైకి స్క్రోల్ చేయంగానే ఖచ్చితంగా ఏమవుతుంది సార్ అని అంటే ఆ వీడియోకి ఇదిగోండి ఇది డిస్క్రిప్షన్. నెక్స్ట్ అనిమల్ హస్బెండరీ సో అండ్ సో అనే దాని కింద ఇక్కడ ఉంది చూడండి, ఆ టైటిల్ అవన్నీ చెప్తున్నారు కదా, ఆ దాని కింద కనుక మీరు చూస్తే ఇక్కడ ఉండేది డిస్క్రిప్షన్. ఓకేనా? ఏంటిది? ఇది డిస్క్రిప్షన్. ఇక్కడ చూడండి, ఆ టాపిక్ యొక్క అయిపోగానే దాని యొక్క నోట్స్ అనేటువంటిది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయగానే నోట్స్ వచ్చేస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇలా మీ నెంబర్ ఇచ్చేస్తారు, అక్కడ నోట్స్ అనేటువంటిది వచ్చేస్తుంది. తర్వాత అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఇదిగోండి, దీన్ని క్లిక్ చేయగానే టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ స్కాన్ చేయడము, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ అప్లోడ్ చేయడము, ఇట్లాంటివన్నీ ఉండవు. సింపుల్ థింగ్. ఇక్కడ జాయిన్ అనే కాడ జాయిన్ అని కొట్టారంటే సింపుల్ అయిపోయినట్టు. ఏమవుతుంది? జాయిన్ అనేటువంటిది అయిపోతారు. సింపుల్ థింగ్. మరి 10th క్లాస్ వాళ్ళకైతే తెలుగుకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మ్యాథ్స్ కి, బయాలజీకి, హిందీ, సైన్స్, ఇంగ్లీషు, సోషల్, ఇట్లా ప్రతి ఒక్క దానికి అన్నిటికీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 100 days యాక్షన్ ప్లాన్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి. వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చదివారంటే కంపల్సరీగా మీకు అవుట్ ఆఫ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా చూడండి, వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే అక్కడ హైదరాబాద్ కు సంబంధించినటువంటి వాటికి ఇక్కడ ఉంది. తర్వాత విజయవాడ, తిరుపతి, వరంగల్, ఆదిలాబాద్, విశాఖపట్నం ఇట్లా అన్ని కూడా మీకు అవైలబుల్ లో ఉన్నాయి. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ప్రాపర్ గా ఇక్కడ ఏంటి సింపుల్ గా ఆ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి ఆ లింక్స్ అనేటువంటి వాటి మీద క్లిక్ చేయడమే. సింపుల్ థింగ్. ఓకేనా? అండ్ ఫైనల్ థింగ్ ఏంటి సార్ అని అంటే మీకు ఒకవేళ ఇక్కడ ఆడ కనపడట్లేదు సార్, నాకు అలా తెలియట్లేదు ఎక్కడుందో లెసన్ అని చెప్పేసి అని అంటే ఇక్కడికి వెళ్ళేసి జస్ట్ ఏం చేస్తారంటే మీకు సపోజ్ టిష్యూస్ అనేటువంటిది కావాలి. ఏది? టిష్యూస్ ఏపీ బై రెడ్డప్ప సార్. ఏంటి నీకు కావాల్సిన టాపిక్ అనేటువంటిది నువ్వు చెప్పి ఆ టాపిక్ తర్వాత బై రెడ్డప్ప సార్ అని చెప్పేసి టైప్ చేస్తావు. ఏంటి? బై రెడ్డప్ప సార్. అప్పుడేమవుతుంది? సింపుల్ గా సెర్చ్ కొట్టేస్తే నీకు కావాల్సినటువంటి ఏదైతే వీడియో వలనో అదిగోండి డూ ఆర్ డై సెషన్
ఎవరిది, తర్వాత టిష్యూస్. ఇట్లా మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా డిస్ప్లే అయిపోతాయి. ఏ సెషన్ అయితే మీకు కావాలో దాన్ని అట్లా క్లిక్ చేయగానే మీకు అవైలబుల్లో ఉండిపోతుంది. దానికి నోట్స్ కావాలంటే చెప్పినాను కదా డిస్క్రిప్షన్లో ఉంటుందని, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ విధంగా మీరు మీకు కావాల్సినటువంటి అన్ని కూడా అవైలబుల్లో ఉంటాయి, వాటిని యూటిలైజ్ చేసుకోండి. అది రిసోర్సెస్. ఓకే, ఇంకా మన లెసన్ ప్రాక్టీసెస్ అనేటువంటిది ఏదైతే ఉందో దానిట్లోకి వెళ్దాం. నేను ఎంతవరకు మాట్లాడుకున్నాం మనము, ఏ క్వశ్చన్ అయిపోయింది నిన్న, క్వశ్చన్ నెంబర్ ఎక్కడి వరకు అయిపోయింది అన్న, 36 వరకు అయిపోయిందా? ఓకే, 37th క్వశ్చన్ చెప్పండి, ఆన్సర్ చెప్పండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఏ మైక్రోన్యూట్రియంట్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఏ మైక్రోన్యూట్రియంట్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఏ మైక్రోన్యూట్రియంట్? చూడంగానే చెప్పేయాలి, ఎంతసేపు ఆలోచించకూడదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఏ మైక్రోన్యూట్రియంట్? మైక్రోన్యూట్రియంట్ కానిది ఏదో తీసేయండి. మనకి మైక్రోన్యూట్రియంట్ తెలుసు, కాల్షియం అదే, పొటాషియం అదే, ఫాస్ఫరస్ అదే. కానిదేంటి, డి అనేటువంటిది కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది, డి అనేటువంటిది. ఐరన్ ఏదైతే ఉందో డి అనేటువంటిది మనకి ఆన్సర్ గా వస్తుంది. ఏమవుతుంది, డి అనేటువంటిది ఆన్సర్ గా వస్తుంది, డి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ మైక్రోన్యూట్రియంట్స్ ఆర్ దేర్? మైక్రోన్యూట్రియంట్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు, ఓవరాల్ అడుగుతున్నాడు. చూడండి ఇప్పుడు ఆప్షన్ చూడండి, 6, 7, 13, 5 అన్నాడు. ఇది టేబుల్ బేస్డ్ గా వచ్చినటువంటిది. అది కూడా యాక్చువల్గా ఇక్కడ సోర్స్ చెప్పలేదు తను. సోర్స్ చెప్పింటే కరెక్ట్, ఇక్కడ ఆన్సర్ అనేటువంటిది లేదు. బట్ ఆన్సర్ మీరు గెస్ చేయాలి. హౌ మెనీ మైక్రోన్యూట్రియంట్స్ ఆర్ దేర్? చూడండి, సింపుల్ గా చెప్తాను. మైక్రోన్యూట్రియంట్స్ అనేటువంటి మాట వచ్చింది అని అంటే సింపుల్ గా మీకు ఏం తెలియాలి అని అంటే, ఏం అడుగుతున్నాడు, మైక్రోన్యూట్రియంట్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. మైక్రో అంటే ఎన్ని, మెనీ అంటే లార్జ్ అని. మైక్రో అంటే లార్జ్ క్వాంటిటీ అని, లార్జ్ క్వాంటిటీ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అదే పాయింట్ మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఖచ్చితంగా మైక్రోన్యూట్రియంట్స్ మొత్తం కూడా మనకి 9 వస్తాయి. ఎన్ని వస్తాయి, 9 వస్తాయి అన్నమాట. మరి ఈ 9లో సోర్స్ ను బేస్ చేసుకొని మాట్లాడినప్పుడు సోర్స్ ఎయిర్ అనేటువంటిది ఒకటి ఉంది, వాటర్ అనేటువంటిది ఒకటి ఉంది, తర్వాత సాయిల్ అనేటువంటిది ఒకటి ఉంది. ఈ సోర్సెస్ అనేటువంటిది మాట్లాడినప్పుడు అప్పుడు మనకు వచ్చేటువంటిది డిఫరెంట్ గా వస్తాయి. చూడండి, ఇక్కడ 2 వస్తాయి, ఇక్కడ 2 వస్తాయి, ఇక్కడేమో నీకు 6 వస్తాయి. మరి మొత్తం కలపండి, 2 + 2 + 6 = 10. మరి ఎట్లా సార్ మీరు 9 అన్నారు అని అంటే, నీకు దీనికి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే అక్కడికి వెళ్ళు, మన వీడియో ఉంది కదా, ఆ వీడియోలో క్లియర్ గా చెప్పాను టేబుల్ ను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఎయిర్ నుంచి వచ్చేటువంటిది ఏంటివి, ఆక్సిజన్ వస్తుంది, కార్బన్ వస్తుంది. వాటర్ ఏమొస్తుంది, హెచ్ వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది. ఇది కామనేగా, మళ్ళీ సెపరేట్ గా మనం తీసుకోం కదా. సో ఆక్సిజన్ అనేటువంటిది రెండింట్లోనూ కామన్ గా వచ్చేటువంటిది. సో ఆ రెండింటిని ఒక్కటిగా కన్సిడర్ చేస్తే మనకి ఓవరాల్ గా ఏమవుతుంది సార్ అంటే, సింపుల్ గా మనకి 10 అనేటువంటిది కాస్త -1 అవుతుంది, =9. -1 = 9 అనేటువంటిది అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, 9 కదా సార్, 9 లేదు ఆప్షన్. ఓకే, అప్పుడు ఆలోచించాలి ఏమని, ఎయిర్ వాటర్ అనేటువంటిది అయిపోయిన తర్వాత థర్డ్ ఏముంది, సాయిల్ ఉంది. సాయిల్ ఎన్ని ఉంది, 6 అనేటువంటివి ఉన్నాయి. సో ఆన్సర్ ఏంటి, 6 అనేది తీసుకోవాలి. యాక్చువల్గా క్వశ్చన్ లో సాయిల్ అని మెన్షన్ చేయలేదు, బట్ మీకు ఇచ్చిన టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ని మైక్రోన్యూట్రియంట్స్ గా ఎక్కడ చెప్పలేదు. అర్థమైందా, ఎక్కడ మీ టెక్స్ట్ బుక్ లో అవి మైక్రోన్యూట్రియంట్స్ అని చెప్పలేదు. మైక్రోన్యూట్రియంట్స్ ఓన్లీ ఏం చెప్పారు అంటే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియము, సోడియము, కాల్షియము, ఇది సల్ఫర్, ఇవి మాత్రమే అని చెప్పేసి చెప్పాడు. ఏంటివి, ఇవి మాత్రమే అని చెప్పేసి చెప్పారనమాట. యాక్చువల్గా అయితే వీటితో పాటు ఇవి కూడా మైక్రోన్యూట్రియంట్స్. ఓకేనా,
మరి సార్ అది చెప్పలేదన్నారు, మరి ఎందుకు చెప్తున్నారంటే సింపుల్ థింగ్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం చూసామో 9 అనేటువంటివి ప్లస్ ఏది 7 ఈక్వల్ టు 16, మనకు కావాల్సిన ఏంటివి 16. ఈ 7 టేబుల్లో ఉన్నాయి, ఈ 6 లో 9 వచ్చేసి టేబుల్లో సాయిల్ కింద ఇచ్చాడు. అర్థమైందా? రిమైనింగ్ 3 అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి ఎయిర్ అండ్ ఏదైతే వాటర్ ఉందో వీటి కింద ఇచ్చాడు అనమాట. ఎయిర్ అండ్ వాటర్ కింద ఇచ్చాడు. సో అవి నీకు అర్థమైపోతుంది క్లియర్ గా. ఇది ఓవరాల్ గా అర్థమైందా? మరి ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని చెప్పలేదు కానీ ఖచ్చితంగా ఇది కలిపితేనే 9 అవుతుంది. 9 + 7 = 16 అవుతుంది. సో జాగ్రత్తగా ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, సో ఆన్సర్ ఏంటి? 6 అనేటువంటిది ఆన్సర్. హౌ మెనీ మ్యాక్రోన్యూట్రియంట్స్ కాదు మైక్రోన్యూట్రియంట్స్ ఆర్ దేర్? ఇందాకే చెప్పాను మైక్రోన్యూట్రియంట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని మైక్రోన్యూట్రియంట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఓవరాల్ గా 13 ఇది 16 లో మనకి 13 అనేటువంటివి సాయిల్ నుంచి వస్తుంది. 13 ఆ సాయిల్ లో వచ్చేటువంటి వాటిలో 6 + 7 అర్థమైందా? 6 + 7 6 ఏంటి సార్ అంటే 6 అనేటువంటి కంపల్సరీగా ఇక్కడ మ్యాక్రోన్యూట్రియంట్స్. మరి వాట్ అబౌట్ 7 సార్ అంటే ఈ 7 వచ్చేసి మైక్రోన్యూట్రియంట్స్. ఈ 7 కాస్త మైక్రోన్యూట్రియంట్స్. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఏంటి మ్యాక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్. ఓకేనా? మరి ఎప్పుడైతే మనం మైక్రోన్యూట్రియంట్స్ అనేటువంటి మాట వచ్చిందో మైక్రోన్యూట్రియంట్స్ ఎన్ని సార్? 7. సింపుల్. ఎన్ని? 7 అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, విచ్ సెట్ కంటైన్స్ ఓన్లీ మ్యాక్రోన్యూట్రియంట్స్? ఏ దానిట్లో ABCDలలో ఏ దానిట్లో నీకు మ్యాక్రోన్యూట్రియంట్స్ మాత్రమే ఉన్నాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. విచ్ సెట్ కంటైన్స్ ఓన్లీ మ్యాక్రోన్యూట్రియంట్స్? మ్యాక్రోన్యూట్రియంట్స్ మాత్రమే ఉన్నటువంటి ఏవి? చూడండి, NPK ఎస్ మ్యాక్రోన్యూట్రియంట్స్ ఇవన్నీ. సో ఆన్సర్ ఇదే అవుతుంది. తర్వాత రిమైనింగ్ దాంట్లో చూడండి, రిమైనింగ్ దాంట్లో ఏమేమి ఉన్నాయో చూడండి. ఫెర్రస్ అంటే ఐరన్, ఐరన్ అనేటువంటిది మైక్రో, అడిగిందేమో మ్యాక్రో, సో తీసేయండి. అంటే ఆప్షన్ బి ఓమిటెడ్. కాపర్, కాపర్ మాలిబ్డెనము ఇది కూడా తీసేయండి. తర్వాత బోరాన్ అన్నాడు, ఇది కూడా మైక్రో, సో తీసేయండి. సింపుల్. ఓకేనా? సో ఆన్సర్ ఏ అనేటువంటిది కరెక్ట్. వాట్ అబౌట్ ద నెక్స్ట్ క్వశ్చన్? మైక్రోన్యూట్రియంట్స్ అనేటువంటివి విచ్ సెట్ కంటైన్స్ ఓన్లీ మైక్రోన్యూట్రియంట్స్? విచ్ సెట్ కంటైన్స్ ఓన్లీ మైక్రోన్యూట్రియంట్స్? మైక్రోన్యూట్రియంట్స్ కలిగినటువంటి ఇది ఏది అనేది అడుగుతున్నాడు. చూడండి, ABCD ఉన్నటువంటి వాటిల్లో ఏది? చూడండి, కాల్షియం ఉంది, సో ఇది మైక్రో ఇది మ్యాక్రో కాబట్టి మైక్రో అనేటువంటి అవ్వదు, సో తీసేయండి. తర్వాత NPK ఇది కూడా తీసేయండి. Zn కాపర్ మాలిబ్డెనం ఇది అవుతుంది. CHO అనేటువంటిది కూడా ఏంటివి? అవన్నీ కూడా మ్యాక్రోన్యూట్రియంట్సే. సో ఆన్సర్ ఏంటి? సి అనేటువంటిది ఆన్సర్. ఓకేనా? జస్ట్ ఒమిషన్ అనేటువంటిది నేర్చుకోండి. అర్థమైందా? ఏవైతే మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్ లో కానటువంటి ఏవో చూసి కానటువంటి వాటిని పెట్టేసుకొని వెళ్ళిపోవాలి. సింపుల్ థింగ్. కానటువంటిది ఏదైతే ఉందో ఆ కానటువంటి వాటిని సింపుల్ గా మనము తీసేసి వెళ్ళిపోవాలి. అది చేయాల్సింది. నెక్స్ట్ క్వశ్చన్, డెఫిషియన్సీ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ ప్లాంట్స్ ఎఫెక్ట్. Deficiency of nutrients in plants affect. Deficiency of nutrients in plants affects. ఏదాన్ని ఎఫెక్ట్ చేస్తాయి? న్యూట్రియంట్స్ అనేటువంటిది డెఫిషియన్సీ అయితే దేన్ని ప్లాంట్స్ అనేటువంటివి అఫెక్ట్ అవుతాయి? ప్లాంట్స్ లో ఏవి ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ ఇది. చూడండి, చెప్తాను జాగ్రత్తగా.
ఓకే, ఏమన్నాడు? న్యూట్రియన్స్ అన్నాడు. న్యూట్రియన్స్ అనేటువంటిది ఎప్పుడైతే డెఫిషియన్సీ ఉందో ప్లాంట్స్ లో అప్పుడు ఏమవుతుందని అడుగుతున్నాడు. రీప్రొడక్షన్ ఓన్లీ అన్నాడు. ఓన్లీ ఉండేవి అన్ని లేపేయండి ఫస్ట్. ఎందుకు? అది ఒక్కటే డిపెండ్ అవ్వదు. ఫంక్షన్స్ మెటబాలిజమ్స్ అన్నిట్లోనూ న్యూట్రియన్స్ అనేటివి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో ఓన్లీ అనేటువంటి మాట వచ్చిందా, లేపేసేయండి. రీప్రొడక్షన్ ఓన్లీ, అర్థమైందా? గ్రోత్ ఓన్లీ తీసేయి. ససెప్టబిలిటీ టు డిసీజ్ ఓన్లీ, ఫిజియోలాజికల్ ప్రాసెసెస్, అర్థమైందా? ఆన్సర్ ఏమైంది? ఫిజియోలాజికల్ ప్రాసెసెస్ అనేటువంటిది డి డైరెక్ట్ గానే వస్తుంది. అర్థమైందా? ఎందుకు ఓన్లీ అన్న మీనింగ్ ఏంటంటే రీప్రొడక్షన్ ఓన్లీ అంటే రీప్రొడక్షన్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుందంట, రిమైనింగ్ గ్రోత్ కానీ లేదా దానిట్లో ఉన్నటువంటి లైఫ్ ప్రాసెస్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉంటాయి అని అంటున్నాడు. అది కాదు కదా. ఏమవుతుంది? ప్రతి ఒక్క లైఫ్ ప్రాసెస్ నీకు ఎఫెక్ట్ అవుతుంది, అంటే గ్రోత్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓన్లీ రీప్రొడక్షన్ అని చెప్పేసి తప్పు. సో అదే విధంగా ఆప్షన్ బి చూడండి, గ్రోత్ ఓన్లీ అన్నాడు. అంటే ఏంటి? గ్రోత్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుందంట, రిమైనింగ్ లైక్ రీప్రొడక్షన్ తర్వాత లైఫ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా నార్మల్ గానే జరుగుతాయంట. ఆల్రెడీ ఏమని చెప్పుకున్నాము మనము? న్యూట్రియన్స్ ఎప్పుడైతే డెఫిషియన్సీ అవుతుందో ఖచ్చితంగా ఈ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వీటిల్లో కంపల్సరీగా ఏమవుతుంది సార్ అని అంటే ఆ డెఫిషియన్సీ అనేటువంటిది క్లియర్ గా కనబడుతుంది. డెఫిషియన్సీ కనపడడం వల్ల ఖచ్చితంగా రీప్రొడక్షన్ లోను లైఫ్ ప్రాసెస్ లోను ఖచ్చితంగా ఆల్టరేషన్స్ వస్తాయి, ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. సో అది కూడా ఓన్లీ అనేటువంటి వర్డ్ రాకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి ససెప్టబిలిటీ టు డిసీజ్, ఎస్ డిసీజ్ కి ససెప్టబిలిటీ అవుతుంది. ససెప్టబిలిటీ టు డిసీజ్ మాత్రమే కాదు, డిసీజెస్ అనేటువంటి రావడమే కాదు, అర్థమైందా? దాంతో పాటు ఖచ్చితంగా ఫిజియోలాజికల్ ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఓకేనా? డిసీజెస్ రావడమే కాదు, ఫిజియోలాజికల్ ప్రాసెసెస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ఇక్కడ ఓన్లీ అని యూజ్ చేశాడు కాబట్టి దాంట్లో తీసేస్తాం. సో ఆన్సర్ డి అనేటువంటిది మనకి కరెక్ట్ ఆన్సర్. ఎందుకు? ఫిజియోలాజికల్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్పాడు కాబట్టి. ఎస్, ప్రతి ఒక్క మెటబాలిజం, ఫిజియోలాజికల్ అనే దానికి మీనింగ్ ఏంటంటే మెటబాలిజం. మెటబాలిజం అనేటువంటి దాని మీదనే ప్రతి ఒక్క ప్రాసెస్ డిపెండ్ అవుతుంది. మెటబాలిజం ఆల్టర్ అయింది అనుకో, మెటబాలిజం అనేటువంటిది డెఫిషియెంట్ అంటే సరిగ్గా జరగలేదు అనుకో, గ్రోత్ అనేటువంటిది సరిగ్గా జరగదు, అర్థమైందా? తర్వాత రీప్రొడక్షన్ కానీ లేదా ఇది ఉన్నటువంటి డిఫరెంట్ ప్రాసెస్ లైక్ న్యూట్రిషన్ అని, డైజెషన్ అని, రెస్పిరేషన్ అని ఇట్లాంటివన్నీ కూడా నీకు ఏమవుతుంది అంటే ఎఫెక్ట్ అవుతుంది సింపుల్ గా. సో డిఫిషియన్సీ ఆఫ్ న్యూట్రియన్స్ ఇన్ ప్లాంట్స్ ఎఫెక్ట్స్ ఏంటివి అంటే ఖచ్చితంగా ఫిజియోలాజికల్ ప్రాసెస్ అనేటువంటివి, గ్రోత్, రీప్రొడక్షన్, డిసీజ్ రావడం అన్నీ కూడా అవుతుంది. సో ఇవి ఓన్లీ అనేటువంటి వర్డ్ యూజ్ చేశాడు కాబట్టి అది తప్పు అయిపోయినాయి. నెక్స్ట్ 43rd, మాన్యూర్ ఈస్ ప్రిపేర్డ్ బై డీకంపోజిషన్ ఆఫ్. మాన్యూర్ అనేటువంటిది మనం ఫెర్టిలిటీ కోసం వాడతాం కదా, అది ఏ దానితో తయారు చేశారు అని చెప్పేసి అడుగుతున్నాం. మాన్యూర్ ఈస్ ప్రిపేర్డ్ బై డీకంపోజిషన్ ఆఫ్. సింపుల్ థింగ్ చూడండి, మాన్యూర్ అని మాట్లాడుతున్నాడు. మాన్యూర్ అనేటువంటిది కంపల్సరీ ఎక్కడి నుంచి ప్రిపేర్ చేస్తాము? ప్లాస్టిక్ వేస్ట్ అన్నాడు. ప్లాస్టిక్ వేస్ట్ కాదు, తీసేయండి. ఎందుకు? ప్లాస్టిక్ అనేటువంటిది నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టాన్సెస్, అర్థమైందా? సో దాన్ని ఏం చేయలేము, ఖచ్చితంగా మనము ఏది డీకంపోజ్ అనేటువంటిది చేయలేము. ఎందుకు? అక్కడ ఎంజైమ్స్ అనేటువంటి యొక్క రోల్ అనేటువంటిది నెగ్లిజిబుల్, దానికంటూ పర్టికులర్ అవసరమైనటువంటి ఎంజైమ్స్ అనేటువంటి లేవు. తర్వాత బి చూడండి, అనిమల్ ఎక్స్క్రిటా అండ్ ప్లాంట్ వేస్ట్. ఏంటి? అనిమల్ ఎక్స్క్రిటా అండ్ ప్లాంట్ వేస్ట్. ఎస్, దీస్ ఆర్ దే బయోడిగ్రేడబుల్ సబ్స్టాన్సెస్. ఏంటివి ఇవి? దీస్ ఆర్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. ఎందుకు సార్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటే? బికాస్ దీనికి వాటిని కన్వర్ట్ చేసేటువంటి అంటే క్లీవింగ్ చేసేటువంటి లేదు అంటే వాటిని కట్ చేసేటువంటి ఏంటివి? ఎంజైమ్స్ అనేటువంటివి ప్రివైలింగ్ లో ఉన్నాయి. అంటే ఎంజైమ్స్ యాక్షన్ అనేటువంటిది ఈజీగా వాటి మీద జరిగేటువంటి అవకాశం ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ బి అనేటువంటిది కరెక్ట్. నెక్స్ట్ కెమికల్ సాల్ట్స్, రాక్స్. కెమికల్ సాల్ట్స్ అనేటువంటిది కాదు, రాక్స్ అనేటువంటివి కాదు. కెమికల్ సాల్ట్స్ అనేటువంటిది యూజ్ చేస్తే నీకు వచ్చేటువంటిది కెమికల్ ఫెర్టిలైజర్స్. రాక్స్ అనేటువంటిది కూడా కాదు. మనం ఫెర్టిలిటీ కోసం వాడాలి అంటే ఖచ్చితంగా హై ఫెర్టిలిటీ ఉండాలి. తీసుకున్న ప్రతి రాక్, ఇగ్నైట్ రాక్ ఉంది, తర్వాత దీని సెడిమెంటరీ రాక్ ఉంది, ఇట్లాంటివన్నీ కూడా నీకు సాయిల్ ఫెర్టిలిటీని 100%
ప్లాంట్కి అవసరమైనటువంటి ఉంటాయి అని చెప్పేసి మనం ష్యూరిటీ ఇవ్వలేం. బికాస్ ఆఫ్ దట్ ఖచ్చితంగా మనం మాన్యూర్ అనేటువంటి ప్రిపేర్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా అనిమల్ ఎక్స్క్రీట్ అండ్ ప్లాంట్ వేస్ట్ని మనం తీసుకొని తయారు చేస్తాం. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ అనేటువంటిది బి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మాన్యూర్ హెల్ప్స్ ఇన్ ఎన్రిచింగ్ సాయిల్ విత్. మాన్యూర్ అనేటువంటిది సాయిల్ ఎన్రిచ్ చేస్తుంది. అది నీకు తెలుసు, నాకు తెలుసు. మరి ఏ విధంగా ఎన్రిచ్ చేస్తుంది? హౌ ఇట్ విల్ ఎన్రిచ్ ద సాయిల్? హౌ ఇట్ విల్ ఎన్రిచ్ ద సాయిల్? ఒకటి పెస్టిసైడ్స్, రెండోది శాండ్, ఆర్గానిక్ మ్యాటర్. ఒక్కసారి ఆప్షన్స్ చదువుదాం. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? పెస్టిసైడ్స్, శాండ్, ఆర్గానిక్ మ్యాటర్ అండ్ న్యూట్రియంట్స్, ప్లాస్టిక్స్ అన్నారు. చూడండి, మాన్యూర్ అనేటువంటిది ఖచ్చితంగా సాయిల్ ఫెర్టిలిటీని ఇంక్రీజ్ చేయాలి. సాయిల్ ఫెర్టిలిటీ ఇంక్రీజ్ చేయాలంటే ఖచ్చితంగా ఏమవ్వాలి? కంపల్సరీగా ఇది డిగ్రేడ్ అయిపోయి ఖచ్చితంగా అక్కడ మనకి ఏమవ్వాలి? డిపాజిషన్ అనేటువంటి జరగాలి. అంటే సాయిల్ ఎన్రిచ్మెంట్ అవ్వడానికి ఏవి న్యూట్రియంట్స్ డిపాజిషన్ అవ్వాలి. మరి చూడండి, ఇది డీకాంపోజిషన్ అవ్వాలి అంటే మరి ఇక్కడ ఇది అవుతుందా? ప్లాస్టిక్ అనేటువంటిది ఉంటుందా అసలు మాన్యూర్లో? ఉండదు. సో తీసేయండి. పెస్టిసైడ్స్, పెస్టిసైడ్స్ అనేటువంటి ఏంటివి? కెమికల్లీ తయారు చేసినటువంటివి, కెమికల్లీ ప్రిపేర్డ్ థింగ్స్. సో ఇది కాదు. మాన్యూర్ అనేటువంటిది ఎప్పుడు కూడా సాయిల్ ని ఎన్రిచ్ చేయడానికి చూస్తుంది. అంతేగాని పెస్టిసైడ్స్ లో మనం కెమికల్స్ అనేటివి యూజ్ చేసి ఏది ప్యాథోజన్స్ కావచ్చు, హెర్బిసైడ్స్ కావచ్చు, ఇన్సెక్టిసైడ్ కావచ్చు, వాటిని చంపడానికి కాదు ఇది మనం వాడేటువంటిది. సో ఆప్షన్ ఏ ఎగిరిపోయింది. ఆప్షన్ బి ఏది? శాండ్ అనేటువంటిది మాన్యూర్ యాడ్ చేస్తుందంట. అసలు మాన్యూర్ లో శాండ్ అనేటువంటిది ఉంటుందా? ఉండదు. సో తీసేయండి, సింపుల్ థింగ్. సో ఆన్సర్ ఏంటంటే ఆర్గానిక్ మ్యాటర్ అండ్ న్యూట్రియంట్స్. మాన్యూర్ ఎంతసేపటికి ఏం చేస్తుంది సార్ అంటే ఏదైతే మాన్యూర్ లో ఉన్నటువంటి ఏంటి అనిమల్ ఎక్స్క్రిటా కావచ్చు లేదా ప్లాంట్ యొక్క ఎక్స్క్రిటా కావచ్చు, ఈ రెండింటిని ఏం చేస్తుంది? ఇవి రెండు ఏంటివి? బయోడిగ్రేడబుల్ కదా, వీటిని డిగ్రేడబుల్. సో వీటిని క్లీవ్ చేస్తుంది. క్లీవ్ చేసి ఏమవుతుంది? ఖచ్చితంగా అనిమల్స్ అయినా ప్లాంట్స్ అయినా హైయెస్ట్ అమౌంట్ ఏముంటాయి వాటి బాడీలో? ఖచ్చితంగా ఆర్గానిక్ ఎక్కువ ఉంటుంది. ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. తర్వాత లిటిల్ అమౌంట్ లో ఇన్ఆర్గానిక్ అనేటువంటిది ఉంటుంది. ఆర్గానిక్ ఎక్కువ ఉంటుంది, తర్వాత ఇన్ఆర్గానిక్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. సో ఆ విధంగా ఏమవుతుంది అని అంటే ఈ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ అనేటువంటివి యాడ్ అవుతుంది. ఆర్గానిక్ మ్యాటర్ అంటాము. ఇన్ఆర్గానిక్ అనేటువంటివి ఏమంటామంటే వాటిని సింపుల్ గా న్యూట్రియంట్స్ అనేటువంటి వాటితో మాట్లాడతాం. న్యూట్రియంట్స్. సో ఆర్గానిక్ మ్యాటర్ అండ్ న్యూట్రియంట్స్ అనేటువంటిది యాడ్ అవుతుంది. ఏదానికి? సాయిల్ కి. దేనివల్ల? మనం మాన్యూర్ అనేటువంటిది వాడడం వల్ల. ఓకే, సో ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. మాన్యూర్ ఇంప్రూవ్స్ ద టెక్స్చర్ ఆఫ్ శాండీ సాయిల్ బై. మాన్యూర్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ మాన్యూర్ అనేటువంటిది సాయిల్ యొక్క టెక్స్చర్ ఎలా ఇంక్రీజ్ చేస్తుంది అని అడుగుతున్నాడు. చెప్పండి. ఆప్షన్ ఏ ఇంక్రీజింగ్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, హెల్పింగ్ డ్రైనేజ్, మేకింగ్ ఇట్ డ్రై, రిమూవ్ న్యూట్రియంట్స్. శాండీ సాయిల్, క్లే సాయిల్ కాదు, శాండీ సాయిల్. అర్థమైందా? ఏంటి? శాండీ సాయిల్. ఆలోచించి చెప్పాలి సార్. ఏ విధంగా అవుతుంది, ఎలా చేస్తుంది అనేటువంటి నీకు తెలియాలి అంటే ఈ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ నువ్వు సునాయాసంగా ఆన్సర్ చేయాలి. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏది శాండ్కి వచ్చేదేమో క్లేకి ఎడతాం, క్లేకి వచ్చిందేమో దానికి ఎడతాం. మరి లూజ్ సాయిల్ అనేటువంటిది ఒకటి వస్తుంది. ఆ లూజ్ సాయిల్ వచ్చిన కాడేమో ఇంకో రకంగా ట్రీట్ చేస్తాం ఆన్సర్. అర్థమైందా? ఇవన్నీ కన్ఫ్యూజన్ ఉండకూడదు అనుకుంటే ఖచ్చితంగా నువ్వు మనం చెప్పినటువంటి ఏదైతే చెప్పుకున్నా ఆ ప్లేలిస్ట్ లో 1 to ఏపీ అండ్ సిబిఎస్ఈ లైన్ టు లైన్ అనేటువంటి ప్లేలిస్ట్ చూస్తే దానిట్లో సెషన్స్ అనేటువంటివి ఉన్నాయి. అక్కడ నీకు క్లియర్ గా అన్ని కూడా అవైలబుల్లో ఉంటాయి. సో అక్కడ మీరు చూస్తే మీకు అన్ని ఎక్స్ప్లెనేషన్ తో సహా ఉంటుంది. మరి చూడండి, మాన్యూర్ ఇంప్రూవ్స్ ద టెక్స్చర్ ఆఫ్ శాండీ సాయిల్ బై. ఏ విధంగా ఇంప్రూవ్ చేస్తుంది? సింపుల్. శాండీ అంటే ఏముంటుంది? శాండీ అంటే ఎక్కువగా లూజ్ గా ఏముంటాయి? సాయిల్ పార్టికల్స్ అనేటువంటివి ఉంటాయి. సాయిల్ పార్టికల్ 1, సాయిల్ పార్టికల్ 2, సాయిల్ పార్టికల్ 3.
అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఇదేంటిది? ఈ గ్యాప్ అనేటువంటిది ఏంటి అంటే పెర్ఫోరేషన్. అర్థమైందా? ఏంటి? సాయిల్స్ మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్ అన్నమాట. ఎప్పుడైతే ఇది ఎక్కువ ఉంటుందో ఇక్కడ కింద వాటర్ అనేటువంటిది ఏవైతే ఈ సాయిల్ కాడ ఉండేటువంటిది ఉంటుందో, ఇక్కడ వాటర్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో, ఈ వాటర్ అనేటువంటిది ఏమవుతుంది? ఎండ తాకిడి వల్ల, ఎండ కిరణాల వల్ల ఆ వేడి అనేటువంటిది ఈ దాని వల్ల ఇలా రీచ్ అవుతుంది. ఓకేనా? వేడి. ఎప్పుడైతే వేడి ఇలా రీచ్ అవుతుందో ఈ వాటర్ అనేటువంటిది వాటర్ వేపర్ రూపంలో అక్కడి నుంచి వాటర్ అనేటువంటిది వెళ్ళిపోతాయి. అర్థమైందా? నువ్వు ఎంత ఎక్కువ ఇచ్చినా అక్కడ ఎక్కువ ఉండవు. అంటే వాటర్‌ని అర్థమైందా? నిలుపుకునేటువంటి కెపాసిటీ ఈ శాండీ సాయిల్ కి తక్కువ ఉంటుంది. అంటే ఏంటి? వాటర్ రిటెన్షన్ కెపాసిటీ. సో ఎప్పుడైతే వాటర్ రిటెన్షన్ కెపాసిటీ అనేటువంటిది తగ్గిపోతుందో ఆ సాయిల్ అనేటువంటిది ఏమైపోతుంది? ఎంత నువ్వు ఇరిగేషన్ అనేటువంటిది చేసినా అక్కడ వాటర్ అనేటువంటిది ఇన్సఫిషియెంట్ గానే కనబడుతుంది. అంటే ఎక్కువ వాటర్ ఇవ్వడానికి ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకు? అక్కడి వరకు పోవడానికి మనం కరెంట్ అనేటువంటిదన్నా ఇవ్వాలి, లేదా మోటార్ ఇంజిన్‌తో అయితే మోటార్ ఇంజిన్ అన్నా గాని దానివల్ల పంపింగ్ చేయాలి. అంటే ఖచ్చితంగా పెట్రోల్‌కైనా గాని లేదా కరెంట్ బిల్ అయినా గాని ఇన్‌కమ్ ఏది మనం ఇన్‌పుట్ అనేటువంటిది అమౌంట్‌గా ఎక్కువగా ఖర్చవుతుంది. తర్వాత రెండోదొచ్చి నువ్వు 100 లీటర్లు ఇచ్చావు. మళ్ళీ సాయంకాలం చూసేసరికి ఏది ఉండదు. తడే ఉండదు అసలు పొలంలో. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్. అర్థమైందా? ఎందుకు? ఆ వేడి వల్ల మొత్తం అంతా ఎవాపరేట్ అయిపోతాయి వాటర్. దానివల్ల నువ్వు ఎంత కలిపినా గాని అక్కడ ప్లాంట్స్‌కి అనేటువంటి వాటికి వాటర్ అనేటువంటిది అవైలబుల్‌గా లోవర్ స్ట్రాటాలో ఉండదు. ఉండకపోతే ఏమవుతుంది? ఆ ప్లాంట్ అనేటువంటిది అక్కడ సర్వైవల్ అవ్వడానికి వాటర్ అనేటువంటిది చాలా తక్కువ అయిపోయి వాటర్ లేకపోవడం వల్ల తొందరగా వాడిపోతూ వస్తాయి. అర్థమైందా? ఆ పాయింట్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఈ వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఎలా తట్టుకోవాలి సార్ అంటే అప్పుడు వచ్చేటువంటిది ఏంటంటే ఈ మాన్యూర్. అప్పుడు వచ్చేదేంటి? మాన్యూర్. గుర్తుపెట్టుకోండి. సో మాన్యూర్ ఏం చేస్తుంది సార్ అంటే ఇంక్రీజింగ్ ద వాటర్ హోల్డింగ్ కెపాసిటీ. దాన్ని ఏమంటామంటే వాటర్ రిటెన్షన్ కెపాసిటీ. ఓకేనా? ఏంటిది? వాటర్ రిటెన్షన్ కెపాసిటీ. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంక్రీజింగ్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ. ఓకే. సో ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఏ అనేటువంటిది మనకి ఆన్సర్. నెక్స్ట్ మాన్యూర్ హెల్ప్స్ క్లే సాయిల్ బై. క్లే సాయిల్ లో ఏ విధంగా మాన్యూర్ అనేది హెల్ప్ చేస్తది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇవన్నీ చాలా సింపుల్ రా. చాలా అంటే చాలా సింపుల్. మాన్యూర్ హెల్ప్స్ క్లే సాయిల్. ఏ విధంగా క్లే సాయిల్ ని ఇందాక మాట్లాడింది శాండీ సాయిల్. గుర్తుపెట్టుకోండి. శాండీ సాయిల్ లో చిన్న చిట్కా చెప్తాను ఎలా గుర్తుపెట్టుకోవాలి అని. శాండీ సాయిల్ అనగానే గుర్తుపెట్టుకోండి. శాండీ సాయిల్ కాడ రిటెన్షన్ కెపాసిటీ అర్థమైందా? ఆర్, ఇది ఎస్. ఎస్ కాడ ఏమొచ్చింది? రిటెన్షన్ కెపాసిటీ. అర్థమైందా? ఆర్ ఎస్ అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. రిటెన్షన్ కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది. అది ఇంపార్టెంట్. శాండీ సాయిల్ లో రిటెన్షన్ కెపాసిటీని మనం కన్సిడర్ చేస్తాం. ఆ క్యారెక్టర్ మీదనే మనం స్టిక్ ఆన్ అయ్యి ఏదో పెంచడమా, తగ్గుతుందా, ఎలా తగ్గుతుంది, తర్వాత ఎలా ఇది ప్రివెంట్ అవుతుంది అనేటువంటి దాని గురించి మాట్లాడుకుంటాం. అంటే కాన్సెప్ట్ అంతా ఎక్కడ ఎవాల్వ్ అవుతుంది? రిటెన్షన్ కెపాసిటీ అనే దాని మీదనే డిపెండ్ అవుతుంది. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నీకు క్లే సాయిల్ అనేటువంటిది ఉందో ఈ క్లే సాయిల్ కాడ ఏమవుతుంది సార్ అని అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఈ క్లే సాయిల్ మొత్తం కూడా నీకు అక్కడ లాగింగ్ అనేటువంటిది వస్తుంది. లాగింగ్ కండిషన్. అక్కడేమో రిటెన్షన్ కెపాసిటీ, ఇక్కడేమో లాగింగ్ కండిషన్. అర్థమైందా? వాటర్ లాగింగ్ కండిషన్. అక్కడేమో వాటర్ రిటెన్షన్ కెపాసిటీ, ఇక్కడ వాటర్ లాగింగ్ కండిషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి? వాటర్ లాగింగ్ కండిషన్. అంటే లాగింగ్ అంటే నిలువ ఉండిపోవడం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి క్లే సాయిల్ లో ఏమవుతుంది సార్ అంటే బంకమన్ లోపల ఏమవుతుందంటే నీట్ గా వాటర్ అనేది ఎక్కువగా ఉండిపోయి అర్థమైందా? సాయిల్ లో ఎక్కువగా వాటర్ ఉంటాయి. సాయిల్ లో ఏముంటుంది సార్ అంటే ఎక్కువగా వాటర్ అనేటువంటిది అలా ఉండిపోతుంది. పొరపాటు నువ్వు ఇట్లా కాలు పెట్టావనుకో బుజ్జని లోపలికి వెళ్ళిపోతుంది కాలు. అంటే అంత ఎక్కువ వాటర్ క్వాంటిటీ అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైనా ప్లాంట్స్ కి
ప్లాంట్స్ కి అర్థమైందా? జనరల్ గా ప్లాంట్స్ కి యూజువల్లీ ప్లాంట్స్ అనేటువంటివి వాటర్ ఎక్కువ ఉండకూడదు, వాటర్ లాగింగ్ కండిషన్ ఉండకూడదు, అర్థమైందా? వాటర్ స్కార్సిటీ కండిషన్ కూడా ఉండకూడదు, స్కార్సిటీ కండిషన్ కూడా ఉండకూడదు, అర్థమైందా? జనరల్ గా ఎలా ఉండాలి సార్ అంటే కంపల్సరీగా ఇది ఆప్టిమమ్ గా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది సార్ అంటే వాటి యొక్క ఫంక్షన్స్ అనేటువంటివి నార్మల్ గా జరుగుతుంది. ఎలా జరుగుతుంది? నార్మల్ గా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏమైంది? ఈ వాటర్ లాగింగ్ కండిషన్ ఎస్టాబ్లిష్ అయింది కదా. మరి ఎప్పుడైతే మాన్యూర్ అనేటువంటిది యాడ్ చేస్తామో ఈ వాటర్ లాగింగ్ కండిషన్ అనేటువంటిది ప్రివెంట్ అవుతుంది. ఆ పాయింట్ ఇక్కడ చెప్తాం. ఏంటి? ప్రివెంట్ ద వాటర్ లాగింగ్ కండిషన్స్. సార్ ఏ విధంగా ప్రివెంట్ అవుతుంది? దానికి ఎక్స్ప్లెనేషన్ నీకు కావాలంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నటువంటి ఆ లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటి ప్లేలిస్ట్ లోకి వెళ్తే నీకు అక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ విధంగా అనేటువంటిది. సో జాగ్రత్తగా మీరు అక్కడికి వెళ్ళి అక్కడే చదవండి. సింపుల్ థింగ్. ఓకేనా? రిమూవింగ్ ఎయిర్ అన్నాడు. ఎయిర్ తో అసలు ఎయిర్ రిమూవింగ్ అనేటువంటిది పక్కన పెట్టేయండి. ఇంక్రీజింగ్ కాంపాక్ట్నెస్ తప్పు. డిక్రీజ్ ద కాంపాక్ట్నెస్ బిట్వీన్ ది ఏంటి సాయిల్ పార్టికల్. ఇలా ఒకదాంతో ఒకటి పటిష్టంగా ఉంటది బంకమన్ను, అర్థమైందా? ఇది దీన్ని ఏమంటామంటే కాంపాక్ట్నెస్. అంటే కలిసిపోతాయి సార్ రెండు, అంటే అట్లా కలిసే అవకాశం ఉండదు. ఇప్పుడు ఎలా సార్ ఒకసారి నాకు డెమాన్స్ట్రేట్ చేయండి, చెప్తాను. ఇదిగోండి ఈ రెండు మొబైల్స్ ఉన్నాయి. ఈ రెండు మొబైల్స్ ఏమైంది? ఇట్లా అతికిపోయి ఉన్నాయి. ఈ మొబైల్ లోపలికి ఇట్లా పెట్టగలనా? పెట్టలేను. ఎందుకు? ఆల్రెడీ వాటికంటూ ఒక స్ట్రక్చర్ ఉంది. మరి కాంపాక్ట్నెస్ అని ఎట్లా చెప్తాం సార్ అంటే ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉంది. ఇది చూడండి గ్యాప్ ఉంది, ఏదో తగ్గింది. కాంపాక్ట్నెస్ అంటే ఇది ఇంకా తగ్గిపోయింది, అర్థమైందా? అంటే ఏంటి? ఇది కాంపాక్ట్నెస్. వాటి మధ్యలో ఉండేటువంటి ఏదైతే ఉందో అక్కడ స్పేస్ అనేది ఇంకా లేదు. అది అర్థమైందా? దాన్ని మనం ఏమంటామంటే కాంపాక్ట్నెస్ అంటాం. అదే ఇక్కడ చేస్తాడు. ఇంక్రీజింగ్ కాంపాక్ట్నెస్ కాదు. ఆల్రెడీ బంకమన్లో ఎలా ఉంటుందంటే కాంపాక్ట్నెస్ హైగా ఉంటుంది. సో దాన్ని డిక్రీజ్ చేస్తుంది, ఇంక్రీజ్ చేయదు, డిక్రీజ్ చేస్తుంది. తర్వాత యాడింగ్ సాండ్ అంట. సాండ్ అనేది మాన్యూర్ లో యాడ్ అవ్వదు. నెక్స్ట్ క్వశ్చన్. కాంపోస్ట్ ఈజ్ ప్రిపేర్డ్ బై డీకంపోజింగ్ వేస్ట్ ఇన్. కాంపోస్ట్ ఈజ్ ప్రిపేర్డ్ బై డీకంపోజింగ్ వేస్ట్ ఇన్. ఎక్కడ చేస్తాం? రివర్స్ లో చేస్తామా, ఎయిర్ లో చేస్తామా, ఫ్యాక్టరీస్ లో చేస్తామా? చెప్పాలి త్వరగా. ఏంటన్న ఆన్సర్? పిట్స్ అనేటువంటి ఆన్సర్ ఏంటి? పిట్స్ అనేటువంటిది ఆన్సర్. కాంపోస్ట్ ఈస్ ప్రిపేరింగ్ బై డీకంపోజింగ్ ద వేస్ట్ ఇన్. అర్థమైందా? కాంపోస్ట్ ఏ విధంగా తయారు చేస్తామంటే వేస్ట్ ని పిట్లలో వేసి డీకంపోజ్ చేయడం. ఏదైతే పిట్ అనేటువంటిది ఎలా ఉందో ఈ పిట్లలో మొత్తం అంతా మనం అనిమల్ ఎక్స్క్రీట్ ఏదైతే ఉందో ఆ ఎక్స్క్రీట్ అంతా వేసేసి పెంచుతాం అన్నమాట. అంటే వాటిని మొత్తం అంతా కుళ్ళిపోయేటట్టు డీకంపోజిషన్ లో పెడతాం. అలా ఏమవుతుంది సార్ అంటే మనకి ఫైనల్ గా ఒక సెర్టైన్ టైం పీరియడ్ తర్వాత, అంటే 60 అనేటువంటిది మినిమం అంటాడు, కానీ ఎక్కువగానే పడుతుంది. అరౌండ్ గా 3 months పడుతుంది. ఆ 3 months మొత్తం అవ్వాలి కదా ఇదంతా. సో 3 months అరౌండ్ గా పడుతుంది. ఆ 60 to 90 days మధ్యలో
ఖచ్చితంగా అప్పటికి మనకి వస్తుంది అనమాట. అంటే యూజ్ చేసేది ఏంటంటే పిట్స్. నెక్స్ట్ చూడండి, కాంపాక్ట్ కాంపోస్ట్ ప్రిపేర్డ్ యూజింగ్ ఎర్త్వామ్ ఈస్ కాల్డ్. ఒకవేళ కాంపోస్టింగ్ ఏదైతే మనం పిట్ లో చేస్తున్నామో ఆ కాంపోస్టింగ్ లో మనము ఎర్త్వామ్స్ అనేది యూజ్ చేసాం, దాన్ని ఏమని పిలుస్తాం? ఎర్త్వామ్స్ అనేటువంటిది యూజ్ చేసాం, అప్పుడు ఏమని పిలుస్తాం? గ్రీన్ మాన్యూర్, వెర్మి కంపోస్ట్, కెమికల్ ఫెర్టిలైజర్, బయో ఫెర్టిలైజర్, ఏం పేరుతో వాటిని పిలుస్తాం? పేరు చదవండి, పేర్లు చదివితే మనకు అర్థమైపోతుంది. గ్రీన్ మాన్యూర్ అన్నాడు, వెర్మి కంపోస్ట్ అన్నాడు, కెమికల్ ఫెర్టిలైజర్స్ అన్నాడు, బయో ఫెర్టిలైజర్స్ అన్నాడు. సరే చూడండి, నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏమని అడిగాడు? కాంపోస్ట్ ప్రిపేర్డ్ బై యూజింగ్ ద ఎర్త్వామ్స్. ఎర్త్వామ్స్ అనేటువంటి ఏంటివి? సింపుల్ గా ఇవి లివింగ్ ఆర్గానిజం. ఈ లివింగ్ ఆర్గానిజం అనేటువంటిది యూజ్ చేసి ఆ పిట్స్ అనేటువంటి వాటిలో వీటిని గంగ వేసి అక్కడ ఉన్నటువంటి ఆ డీకాంపోజిషన్ ప్రాసెస్ ని ఏం చేస్తాడు? ఫాస్ట్ అని చేస్తాడు. అంటే దాన్ని యాక్షన్ అనేటువంటిది ఇంక్రీజ్ చేస్తున్నాడు, అంటే తొందరగా జరగడానికి ట్రై చేస్తున్నాడు. అంటే లివింగ్ ఆర్గానిజం అయినటువంటి ఎర్త్వామ్ ని యూజ్ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కాంపోస్ట్ ని ఏమని పిలుస్తారు అని అంటే, ఈ కాంపోస్ట్ వెర్మి కాంపోస్ట్. ఏమని పిలుస్తారు? వెర్మి కాంపోస్ట్. ఓకేనా? ఏమని పిలుస్తారు? వెర్మి కాంపోస్ట్ అని పిలుస్తారు, అది గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ గ్రీన్ మాన్యూర్ అన్నారు. గ్రీన్ మాన్యూర్ అనేటువంటిది కాదు, ఇది మాన్యూర్ లో వన్ ఆఫ్ ది టైప్. కాంపోస్టింగ్ అండ్ మాన్యూరింగ్ అని రెండు ఉంటాయి. తర్వాత వెర్మి కాంపోస్ట్ అనేటువంటిది యాక్చువల్ గా కరెక్ట్ వర్డ్ ఏంటి? వెర్మి కాంపోస్ట్. వెర్మి కాంపోస్ట్ అనేటువంటిది కరెక్ట్. తర్వాత కెమికల్ ఫెర్టిలైజర్స్ అనేటువంటిది ఇక్కడ మనం కెమికల్స్ యూజ్ చేసి చేస్తాము. తర్వాత బయో ఫెర్టిలైజర్స్ అంటే బయో అంటే లివింగ్, బయో ఫెర్టిలైజర్స్ అనేటువంటి ఆర్గానిక్ మాన్యూర్ అనేటువంటి దాని కింద చదువుతాము. సో ఆన్సర్ ఇక్కడ ఏంటి అంటే బి అనేటువంటిది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ప్లాంట్స్ లైక్ సన్ హెంప్, గార్ ఆర్ మల్చ్డ్ ఇంటూ ది సాయిల్ టు ఫార్మ్ కాంపోస్ట్, వెర్మి కంపోస్ట్, గ్రీన్ మాన్యూర్, పీట్. చెప్పాలి. కాంపోస్ట్, వెర్మి కంపోస్ట్, గ్రీన్ మాన్యూర్, పీట్, వీటిలో ఏది మనకి ఫామ్ అవుతుంది? Plants like sun hemp or gar are mulched into soil to form. చూడండి ఏమడుగుతున్నాడు? సన్ హెంప్, గార్ అనేటువంటివి ప్లాంట్స్ ని ఫస్ట్ ఒక ఫీల్డ్ అనేటువంటిది ఉంది. ఏముంది? ఒక ఫీల్డ్ అనేటువంటిది ఉంది. ఆల్రెడీ నేను ఈ దానికి ఎక్స్ప్లెనేషన్ క్లియర్ గా ఎక్కడ ఇచ్చాను అని అంటే లైన్ టు లైన్ అనేటువంటి దానికి ఇచ్చాను. జాగ్రత్తగా అక్కడ వెళ్ళి అక్కడ మొత్తం చదువుకోండి. ఒక ఫీల్డ్ లో మనము పంట వేయాలనుకున్న ముందరగానే మనం ఏం చేస్తామంటే సన్ హెంప్ అనేటువంటిది, గార్ అనేటువంటిది వేస్తాము. ఈ మల్చ్డ్ అనేటువంటి దానికడ ఏంటి సార్ అంటే, ఇవి వేసిన తర్వాత వాటిని మనం మళ్ళీ ఏం చేస్తామంటే ప్లఫ్ చేస్తాం. అంటే వాటిని మొత్తం అంతా దున్నేసి వాటిని నీట్గా చిన్న చిన్న పీసెస్ గా ఆ మిషన్ల కింద వేసేసి మొత్తం అంతా కొట్టేసి అదే దానిట్లో అంటే ఆ ఫీల్డ్ లోనే అలానే వదిలేస్తాం. అర్థమైందా? ఏమవుతుంది అని అంటే సింపుల్ గా గ్రీన్ మాన్యూర్ లాగా యూజ్ అవుతుంది. అంటే అక్కడ సాయిల్ యొక్క ఫెర్టిలిటీని ఇంక్రీజ్ చేస్తాయి. మరి ఏమేమి కలిపి ఇంక్రీజ్ చేస్తాయి అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమేమి కలుపుతుంది సార్ అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ అనేటువంటిది ఏదైతే ఉందో వీటిని అవి ఎక్కువగా కలుపుతాయి. పొటాషియం కాదు, వెరీ వెరీ ఇంపార్టెంట్. పొటాషియం కాదు, ఓన్లీ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ ని మాత్రమే ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. నెక్స్ట్, గ్రీన్ మాన్యూర్ హెల్ప్స్ ఇన్ ఎన్రిచింగ్ ది సాయిల్ మెయిన్లీ విత్. వచ్చిందండి, మనం ఏదైతే ఇందాక మాట్లాడుకున్నటువంటి విషయం ఉందో అది ఇది. ఓకేనా? గ్రీన్ మాన్యూర్ అనేటువంటిది సాయిల్ ఎన్రిచ్మెంట్ ఎలా చేస్తుంది? ఎలా అంటే నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ ని ఎన్రిచ్ చేస్తుంది. ఐరన్ అండ్ కాపర్ కాదు, కాల్షియం అండ్ మెగ్నీషియం కాదు, జింక్ అండ్ బోరాన్ కాదు. కేవలం గ్రీన్ మాన్యూర్ లో మనం ఎక్కువగా అక్కడ సాయిల్ లోకి యాడ్ అయ్యేది ఏది అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ బి అనేటువంటిది మనకి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఫెర్టిలైజర్స్ ఆర్ కమర్షియల్లీ ప్రొడ్యూస్డ్. ఫెర్టిలైజర్స్ అనేటువంటివి ఏవి? కమర్షియల్ గా వాటిని తయారు చేస్తాం. మరి ఎట్లా తయారు చేస్తాం? ప్లాంట్ న్యూట్రియంట్స్ తోనా, లేదా ఆర్గానిక్ మ్యాటర్ తోనా, లేదా సాయిల్ కండిషనర్ తోనా? ఏ విధంగా వాటిని యూజ్ చేస్తాం?
అంటే ప్రొడక్షన్ చేస్తాము అని చెప్పేసి అడుగుతున్నాడు సింపుల్గా. ఫెర్టిలైజర్స్ ఆర్ కమర్షియల్లీ ప్రొడ్యూస్డ్ బై ఏది ప్లాంట్ న్యూట్రియన్స్ కాదు, ఆర్గానిక్ మ్యాటర్ కాదు, సాయిల్ కండిషన్ కాదు, పెస్టిసైడ్స్. ఏది అసలు ఫెర్టిలైజర్స్ అంటున్నాడు. ఫెర్టిలైజర్స్ అంటే ఖచ్చితంగా కెమికల్స్ ఉండాలి. కెమికల్స్ ఎక్కడ ఉన్నారు చూడండి, పెస్టిసైడ్స్, ప్లాంట్ న్యూట్రియన్స్ తీసేయండి ఫస్ట్. ఆర్ కమర్షియల్లీ ప్రొడ్యూస్డ్, ప్లాంట్ న్యూట్రియన్స్ తో కాదు, ఆర్గానిక్ మ్యాటర్ అన్నాడు తీసేయండి. సాయిల్ కండిషనర్స్, తర్వాత పెస్టిసైడ్స్ ఇదిగోండి తీసేయండి. పెస్టిసైడ్స్ ఓకేనా, కెమికల్ గా తయారు చేసేటువంటివి. సాయిల్ కండిషనర్స్ కాదు, పెస్టిసైడ్స్ ఓకేనా. ఫెర్టిలైజర్స్ అన్నాడు కదా, పెస్టిసైడ్స్ అంటే పెస్ట్ ని కిల్ చేసేటువంటివి. సో ఇవి కూడా కాదు, ఆన్సర్ సీనే అవుతుంది, సాయిల్ కండిషనర్స్ ఓకేనా. పెస్టిసైడ్స్ అంటే ఇవి కిల్లింగ్ లో ఇన్వాల్వ్ అయ్యేటువంటివి ఓకేనా. ఏంటివి కిల్లింగ్ లో ఇన్వాల్వ్. మరి ప్లాంట్ న్యూట్రియన్స్ అంటే ఒక్క నిమిషం, ఆర్ కమర్షియల్లీ ప్రొడ్యూస్డ్, ఒక్క నిమిషం రా, ఇక్కడ యూసేజ్ గురించి మాట్లాడుతున్నాడు ఓకేనా. సో ఇది కూడా కాదు, పక్కనెట్టేయండి. ప్లాంట్ న్యూట్రియన్స్, ఇక్కడ క్వశ్చన్ అనేటువంటిది జాగ్రత్త. క్వశ్చన్ అనేటువంటి దానికడ ఫార్ అనేటువంటిది ఉండాలి. ఏముండాలి, ఫార్ ఉంటేనే కరెక్ట్ గా, ఫార్ అనేది మిస్ అయినట్టుంది. ఫార్ అనేటువంటిది ఉండాలి ఖచ్చితంగా, అప్పుడు ఆన్సర్ ఏ అవుతుంది. ఆన్సర్ ఏ అనేటువంటిది అవుతుంది, లేకుండా అంటే అవ్వదు. 3 ఆప్షన్స్ తప్పే కింద ఇచ్చినట్టుండవి ఓకేనా. ప్లాంట్ న్యూట్రియంట్స్ కోసం మాత్రమే ఫెర్టిలైజర్స్ కమర్షియల్లీ మనం ప్రొడ్యూస్ చేసుకుంటాము. మరి ఏవి ఇస్తాయి సార్ అని అంటే, ఆ ప్లాంట్ న్యూట్రియంట్స్ అన్ని ఇస్తుంది, అన్ని ఇవ్వదు. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఈ 3 ఏవైతే ఉన్నాయో వీటిని మనకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లాంట్ న్యూట్రియంట్స్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఫెర్టిలైజర్ సప్లై మెయిన్లీ, ఫెర్టిలైజర్స్ అనేటువంటివి ఏ వాటిని సప్లై చేస్తుంది అనేటువంటిది అడుగుతున్నారు. ఫెర్టిలైజర్ సప్లై మెయిన్లీ, ఫెర్టిలైజర్స్ ఏదాన్ని సప్లై చేస్తాయి? ఇందాకే మాట్లాడాం ఏమని, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఓకే. సో ఆన్సర్ ఏంటి, ఏ అనేటువంటిది మనకి ఆన్సరు. వాట్ అబౌట్ బి, కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? ఎయిర్, వాటర్ నుంచి వచ్చేటువంటివి. ఎయిర్ అండ్ వాటర్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. తర్వాత ఐరన్, జింక్ ఇవి మైక్రో పక్కనెట్టేయండి. తర్వాత సల్ఫర్, కాల్షియం, మాగ్నీషియం ఇవి కూడా పక్కనెట్టేయండి. నెక్స్ట్, ఫెర్టిలైజర్స్ ఆర్ యూజ్ టు ఎన్ష్యూర్, ఫెర్టిలైజర్స్ సార్ ఎందుకు యూజ్ చేయాలి సార్ చెప్పాలి. మనం ఏదైతే ఫెర్టిలైజర్స్ ఉన్నాయో ఆ ఫెర్టిలైజర్స్ అనేటువంటివి ఎందుకు మనం యూజ్ చేయాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఇక్కడ మనం చూస్తే బాగా చెప్పండి, ఫస్ట్ ఆన్సర్ ట్రై చేయండి, నేను చెప్తాను తర్వాత ఆన్సర్ ట్రై చేయండి. ఫెర్టిలైజర్స్ ఆర్ యూజ్ టు ఎన్ష్యూర్, ఫెర్టిలైజర్స్ అనేటువంటిది ఏ దాన్ని మనకి ఎన్ష్యూర్ చేస్తాయి? చూడండి, ఫెర్టిలైజర్స్ అంటే ఏంటివి, నథింగ్ బట్ మనం కెమికల్ తయారు చేసినటువంటివి, కెమికల్ గా తయారు చేసినటువంటివి ఫెర్టిలైజర్స్ అవునా. మరి ఇవి ఏమి ఎన్ష్యూర్ చేస్తాయి సార్ అంటే, రూట్ స్టోరేజ్ కాదు, స్టోరేజ్ అనేటువంటి ఫంక్షన్ ఆ దాని గురించి మనం మాట్లాడట్లే, అర్థమైందా. ఈ కెమికల్స్ ఖచ్చితంగా ఏమవుతుంది, ప్లాంట్ యొక్క న్యూట్రియన్స్ అనేటువంటిది పెంచుతుంది, ప్లాంట్ యొక్క న్యూట్రియన్స్ అనేటువంటి దాన్ని పెంచుతుంది ఓకేనా. మరి అంటే ఇండైరెక్ట్ గా ఏమని, సాయిల్ లో పెంచుతుంది. మరి సాయిల్ ఫెర్టిలిటీ పెరిగినట్టే కదా సార్ అంటే, అప్పుడు పప్పులో కాలేసినట్టే, అర్థమైందా. సాయిల్ ఫెర్టిలిటీని ఇన్స్టాంట్ గా పెంచుతుంది, అంతేగాని పర్మనెంట్ గా కాదు. ఆ దాని వల్ల ఏమవుతుంది సార్ అంటే, సాయిల్ ఫెర్టిలిటీ ఇంక్రీజ్ అవడం కంటే రాను రాను డిక్రీజ్ అయిపోతూ వస్తుంది, అర్థమైందా. ఓవర్ యూసేజ్ వల్ల ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో నువ్వు సాయిల్ ఫెర్టిలిటీ అనేటువంటిది, సాయిల్ టెక్స్చర్ అనేటువంటి దాని గురించి మాట్లాడకూడదు ఓకేనా. సో మాట్లాడాల్సింది ఏంటి సార్ అంటే, ఇన్స్టాంట్ గా అవి మనకి వెజిటేటివ్ గ్రోత్ ని హైగా ఇస్తాయి. ఏంటి, వెజిటేటివ్ గ్రోత్ ఏదైతే ఉందో ఆ వెజిటేటివ్ గ్రోత్ అనేటువంటి దాన్ని హైగా ఇస్తుంది. సో ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సాయిల్ యొక్క ఫెర్టిలిటీ ఆ టయానికి, అర్థమైందా, ఆ ఉన్నటువంటి ఏదైతే క్రాప్ టైమింగ్ ఉందో ఆ టైమింగ్ లో మాత్రమే ఇంక్రీజ్ చేస్తుంది. మరి సాయిల్ యొక్క టెక్స్చర్ అనేటువంటిది మాట్లాడినప్పుడు దాన్ని పూర్తిగా, టెక్స్చర్ అనేటువంటిది మాట్లాడినప్పుడు దాన్ని పూర్తిగా సప్రెస్ చేస్తుంది, అర్థమైందా. అది తర్వాత వాటర్ రిటెన్షన్ అన్నాడు, వాటర్ రిటెన్షన్ కి దానికి సంబంధం లేదు. ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ కెన్ లీడ్ టు, ఎస్ ఇప్పుడు చెప్పండి, ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్, ఫెర్టిలైజర్స్ ని ఎక్కువగా వాడేసాం అప్పుడు ఏమవుతుంది అని అడుగుతున్నాడు.
ఎక్సెసివ్ యూస్ ఆఫ్ ఫెర్టిలైజర్స్. అత్యాశ ఎక్కువైపోతుంది కొందరికి, ఉండేది ఎకరమే, అర్థమైందా? దానిట్లకి మనకి క్లియర్ గా చెప్తాడు. ఖచ్చితంగా ఓన్లీ 10 కేజీలు అంటే 10 కేజీ ఐ మీన్ 10 కేజీస్ ఆఫ్ ఏవి ఫెర్టిలైజర్స్ వాడండి, అంతకంటే ఎక్కువ వాడొద్దు అని అంటాడు. అప్పుడు ఆ 10 కేజీస్ వాడడం వల్ల ఫస్ట్ రోజు ఏమైందంటే, అంటే ఫస్ట్ రోజు కాదు, ఫస్ట్ క్రాపింగ్ లో తనకి అరౌండ్ గా 20,000 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. 20,000 రూపీస్ ఎక్కువ వచ్చిందంట. అందుకని చెప్పి సెకండ్ క్రాప్ వేసినప్పుడు 10 కేజీస్ కి 20 వేసినప్పుడు ఒక 40 వేద్దాము, ఖచ్చితంగా 80,000 ఎక్స్ట్రా వస్తుంది, అరౌండ్ గా 60 వచ్చినా సరిపోతుంది కదా అని చెప్పేసి యాక్చువల్లీ వేయాల్సింది 10 కేజీ అయితే అక్కడ మనకి ఏం చేశాడంటే 40 కేజీస్ వేసాడు. 40 కేజీస్ వేస్తే ఏమవుతుంది, సింపుల్ గా 10 కేజీ మాత్రమే అది యూజ్ చేసుకుంటే మిగిలిన 13 కేజీ అలానే ఉండిపోతుంది. ఎలా ఉండిపోతుంది? అలానే ఉండిపోతుంది. ఎందుకు? ఇంకా అంతకు మించి ఎక్స్ట్రా తీసుకునేంత కెపాసిటీ వాటికి లేదు. ఎంత అవసరమే అంతే తింటది. మనకు పొట్ట ఒక పూట కూర్చున్నాం, అర్థమైందా? ఒక పెద్ద డేక్షాడు మొత్తం అంతా వండారు, అంతా నీ ముందెట్టారు, నువ్వు ఎంత తింటావు? మహా అయితే 1 కేజీ తింటావు, లేదా 1.5 కేజీ తింటావు, అంతే. మొత్తం డేక్షాలో వండిన 18 కేజీలు తినేలేరు కదా, ఏమైపోతుంది? అది వేస్ట్ గానే మిగిలిపోతుంది కదా. సిమిలర్ థింగ్ ఇక్కడ కూడా అంతే. ఆ 30 కేజీ అలానే ఉంటుంది. ఇక్కడ 2 జరుగుతాయి. ఈ 30 కేజీ మిగిలిపోవడం వల్ల ఒకటి హీట్ ఎక్కువైపోయి ఆ ఉన్నటువంటి ఏరియాలో ఆ ప్లాంట్ అనేటువంటి చనిపోతుంది. లేదు అంటే కనుక సెకండ్ ఏంటంటే ఎప్పుడైతే ఇట్లా ఎక్కువ ఉందో ఆ టైంలో వాటర్ అనేటువంటిది ఎప్పుడైతే మనకు ఫ్లో అవుతుందో ఆ వాటర్ ద్వారా అదేమవుతుందంటే ఆ వాటర్ లో డిసాల్వ్ అయ్యి ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ అయిపోతుంది. అలా మూవ్ అవుతూ ఏమవుతుందంటే వాటర్ బాడీస్ లోకి వచ్చేస్తుంది. వాటర్ బాడీస్ లోకి వచ్చేస్తే ఏమవుతుంది? వాటర్ పొల్యూషన్ అనేటువంటిది అయిపోతుంది. అంటే ఉండాల్సినటువంటి దానికంటే ఎక్కువ నీకు ఏమున్నాయి? ఫెర్టిలైజర్స్ అనేటువంటి ఆ వాటర్ లోకి వచ్చాయి. బికాస్ ఆఫ్ దట్ వాటర్ ఏమవుతుంది? పొల్యూటెడ్ అయిపోతుంది. అంటే పొల్యూటెడ్ అయ్యిందంటే ఏమవుతుంది? ఖచ్చితంగా మనకి ఆల్గల్ బ్లూమ్ అనేటువంటిది జరుగుతుంది. ఆల్గల్ బ్లూమ్ అనేటువంటిది వస్తుంది. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఆల్గల్ బ్లూమింగ్ అనేటువంటిది జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకి అక్కడ తర్వాత ఆక్వాటిక్ లైఫ్ అనేటువంటిది కూడా దెబ్బతింటుంది. బికాస్ ఆఫ్ లో O2 ఆక్వాటిక్ లైఫ్ అనేటువంటిది స్టాప్ అంటే ఎఫెక్ట్ అవుతాయి. ఎఫెక్ట్ అనేటువంటిది అవుతుంది. ఏమవుతుంది? ఆక్వాటిక్ లైఫ్ అనేటువంటిది ఎఫెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత కంటిన్యూస్ యూస్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ వితౌట్ ఆర్గానిక్ మ్యాటర్ కెన్ డిస్ట్రాయ్. కంటిన్యూస్ యూస్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ వితౌట్ ఆర్గానిక్ మ్యాటర్ కెన్ డిస్ట్రాయ్. ఎప్పుడైతే మనం కంటిన్యూస్ యూస్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అనేటువంటిది వేస్తున్నామో ఖచ్చితంగా ఏమవుతుంది? ఆర్గానిక్ మ్యాటర్ ఏమి యాడ్ చేయట్లేదు, ఓన్లీ ఇలానే. చూడండి, నా దగ్గర ఒక క్రాప్ ఉంది, అంటే ఒక ల్యాండ్ ఉంది, భూమి. ఈ దానిట్లో నేను ఆర్గానిక్ మ్యాటర్ అనేటువంటిది ఏమీ కలపట్లేదు. ఎంతసేపు బయట నుంచి తెచ్చినటువంటి కంటిన్యూస్ గా ఏం చేస్తున్నాను? ఫెర్టిలైజర్స్ మాత్రమే వేస్తున్నాను. ఫెర్టిలైజర్స్ ఏమి ఇస్తాయి? ఓన్లీ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం మాత్రమే ఇస్తుంది, అర్థమైందా? మళ్ళీ రిమైనింగ్ ఆర్గానిక్ మ్యాటర్ అనేటువంటిది ఏది అక్కడ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ గా ఉండాల్సినటువంటి ఏవైతే ఉండాలనో అవన్నీ కూడా ఏమి అక్కడ ఉండవు, అర్థమైంది? ఎందుకు? నేను యాడ్ చేయట్లేదు, యాడ్ ఎప్పుడూ చేయట్లేదు, అర్థమైందా? ఇలా ఒక 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు అలానే అయిపోతుంది. మళ్ళీ వేసిందే ఈ ఫెర్టిలైజర్స్ నే వేస్తున్నాను తప్ప ఆర్గానిక్ మ్యాటర్ ఏమే కానీ యాడ్ చేయట్లేదు. అప్పుడు ఏమవుతుందంటే సాయిల్ యొక్క ఫెర్టిలిటీ అనేటువంటిది దెబ్బతింటుంది. సాయిల్ యొక్క ఫెర్టిలిటీ దెబ్బతింటుంది. సాయిల్ ఫెర్టిలిటీ దెబ్బతింటుంది కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుందంటే ఏ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఏమవుతుంది? సాయిల్ యొక్క ఫెర్టిలిటీ అనేటువంటిది దెబ్బతింటుంది. సింపుల్ గా ఆ పాయింట్ అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్గానిక్ ఫార్మింగ్ ఈస్ a farming system with organic farming is a farming system with maximum use of chemicals, minimum or no use of chemicals, only genetically modified crops అన్నాడు. అబ్బా, GM క్రాప్స్ అంట. గవర్నమెంట్ మున్సిపాలిటీ కాదు నాది, జీన్ మోడిఫైడ్ క్రాప్స్, అర్థమైందా? డి వచ్చేసి నో వాటర్. సింపుల్ థింగ్, ఆలోచిస్తే ఆన్సర్ చెప్పొచ్చు. ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ ఆ ఫార్మింగ్ సిస్టమ్ విత్ ఏముంటుంది? సింపుల్ గా మినిమల్ యూజ్ ఆఫ్ కెమికల్స్. మాక్సిమం యూజ్ కాదు, మాక్సిమం యూజ్ ఆఫ్ కెమికల్స్ అనేటువంటిది ఏది ఆర్గానిక్ ఫార్మింగ్ లో కాదు. దాని యొక్క మెయిన్ ఏం అనేటువంటిది ఇది కానే కాదు, అర్థమైందా? ఓకే, బికాస్ ఆఫ్ దట్ ఏ కాదు. సి అనేది GMC అనేటువంటిది అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అనేటువంటిది
మనం వాడాలి అన్నటువంటిది లేదు అక్కడ. అర్థమైంది? ఆర్గానిక్ ఫార్మింగ్ లో అంతా కూడా ఎంతసేపు ఉన్నా కానీ మనము నార్మల్ క్రాప్స్ లో మినిమం నో యూస్ ఆఫ్ కెమికల్స్ యూస్ చేస్తూ ఆర్గానిక్ మ్యాటర్ అనేటువంటిది బయోడిగ్రేడబుల్ సబ్స్టాన్సెస్ నుంచి ఎక్కువగా ఇస్తూ, అంటే బయో ఫెర్టిలైజర్స్ లేదా బయో పెస్టిసైడ్స్ ను వాడుతూ మన యొక్క పంట యొక్క అధిక దిగుబడి అనేటువంటిది రాబట్టడం. సింపుల్ థింగ్. అది 56. సో ఆన్సర్ ఏమవుతుంది? బి అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్ డి అంటే నో వాటర్. నో వాటర్ తో మనకేం సంబంధం? సైడ్ పెట్టి. బయో ఫెర్టిలైజర్స్ ఇంక్లూడ్ ఆర్గానిజమ్స్ లైక్. బయో ఫెర్టిలైజర్స్ లో ఏమేమి ఆర్గానిజమ్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి అని అడుగుతున్నాడు. బయో ఫెర్టిలైజర్స్ ఇంక్లూడ్ ఆర్గానిజమ్స్ లైక్ A. viruses, B. blue-green algae, C. insects, D. protozoans. Biofertilizers includes organisms like viruses, blue-green algae, insects, protozoa. ఏమిటి ఆన్సర్? సింపుల్ ఆన్సర్ blue-green algae, cyanobacteria. ఏమంటాము? cyanobacteria అని కూడా అంటాము. ఓకేనా? వైరసెస్ కాదు. అసలు వైరసెస్ వాడితే మొదటికే మోసం వస్తుంది. ఓకేనా? తర్వాత ఇన్సెక్ట్స్ కూడా కాదు, ప్రోటోజోవన్స్ కాదు. ఇవన్నీ డిసీజ్ కాసింగ్ ఆర్గానిజమ్స్. బయో ఫెర్టిలైజర్స్ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ ఫెర్టిలైజర్స్ గా యూజ్ చేయడము. అంటే అవి ఏం చేస్తామంటే వాటిని కనుక మనం ఎక్కువ చేస్తే అక్కడ ఈ సయానోబాక్టీరియా ఏ దానికి ఉపయోగపడుతుంది అంటే నైట్రోజన్ ఫిక్సేటర్ గా యూజ్ అవుతాయి. నైట్రోజన్ ఫిక్సేషన్ అనేటువంటి చేస్తుంది. అర్థమైందా? సో ఆ సాయిల్ లో నైట్రోజన్ యొక్క శాతం అనేటువంటిది ఎక్కువ అవుతుంది. బికాస్ ఆఫ్ దట్ ఇవి మనము న్యాచురల్ గా వీటి వల్ల మనకి ఇబ్బంది ఉండదు, ప్లస్ పాయింట్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఓకేనా? బికాస్ ఆఫ్ దట్ బయో ఫెర్టిలైజర్స్ అనేటువంటివి మనము యూజ్ చేస్తాం. నెక్స్ట్, నీమ్ లీవ్స్ అండ్ టర్మరిక్ ఆర్ యూజ్డ్ ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఆస్. ఏ విధంగా మనము చెప్పాలి? నీమ్ లీవ్స్ అండ్ టర్మరిక్ ఆర్ యూజ్డ్ ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ యాజ్. Neem leaves and turmeric are used in organic farming as biopesticides, biofertilizers, growth hormones, weedicides. ఏ విధంగా వాటిని మనం వాడతాము? సింపుల్ థింగ్. ఏ విధంగా వాటిని మనము వాడతాము? త్వరగా చూడండి. బయో ఫెర్టిలైజర్స్ అన్నాడు, తీసేయి. ఓకేనా? ఎందుకు బయో ఫెర్టిలైజర్స్ గా యూజ్ చేసేది ఏంటి? ఇందాకే మాట్లాడుకున్నాం, సయానోబాక్టీరియా. అవి ఏం చేస్తుంది? ఫెర్టిలైజర్స్ గా యాక్ట్ అవుతాయి. అర్థమైందా? ఫెర్టిలైజేషన్ ఆఫ్ సాయిల్ అంటే సాయిల్ ఫెర్టిలిటీని ఇంక్రీజ్ చేస్తాయి. అంటే ఏం కలుపుతున్నాయి? న్యూట్రియంట్స్ అనేటువంటి వాటిని హైగా కలుపుతున్నాయి. దెన్ వాట్ అబౌట్ ది బయో పెస్టిసైడ్స్ అంటే కిల్లింగ్, అంటే పెస్ట్ అనేటువంటి వాటిని కిల్ చేస్తున్నాయి. మరి కాకపోతే ఇవేంటివి? ఇవి కెమికల్ గా వచ్చేవి కాదు, న్యాచురల్ గా ఉన్నటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ ని యూజ్ చేస్తాం. మరి అక్కడ ఏంటి సార్ అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. అది ఏంటి అని అంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. నీమ్ లీవ్స్, టర్మరిక్ మనకి ఏ లాగా యూజ్ అవుతుంది అంటే ఏ అంటే బయో పెస్టిసైడ్స్ లాగా. ఓకేనా? బయో పెస్ట్ లాగా వాటిని యూజ్ చేస్తాం. అంతేగాని గ్రోత్ హార్మోన్స్ కాదు. గ్రోత్ హార్మోన్స్ అనేటువంటిది ఏంటివి? ఆక్సిన్స్, గిబ్రెలిన్స్, సైటోకైనిన్స్ ఇట్లాంటివి అవి. తర్వాత నెక్స్ట్ వీడ్స్ ని చంపడం కోసం మనం వాడేటువంటిది అన్నాడు. స్నో తీసేయండి. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి? ఏ అనేటువంటిది ఆన్సర్. ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ ది సెషన్. రిమైనింగ్ రేపు మాట్లాడుకుందాం. ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ ది సెషన్. మిక్స్డ్ క్రాపింగ్ ఇన్వాల్వ్స్ గ్రోయింగ్ 2 or more crops. మిక్స్డ్ క్రాపింగ్ లో 2 లేదా అంతకంటే ఎక్కువ క్రాప్స్ అనేటువంటి గ్రో చేస్తాం. బట్ ఏంటి, ఎలా దాన్ని పర్టికులర్ ఇది మిక్స్డ్ క్రాపింగ్, ఇంటర్ క్రాపింగ్ కాదు అని ఎలా చెప్తాము? లేదా క్రాప్ రొటేషన్ కాదని ఎలా చెప్తాం? ఈయన డెఫినైట్ రోస్ అన్నాడు, బి సైమల్టేనియస్ ఆన్ సేమ్ ల్యాండ్ అన్నాడు, సి వన్ ఆఫ్టర్ ద అనదర్ అన్నాడు. అర్థమైందా? డి వచ్చేసి ఇండెఫినైట్ ఫీల్డ్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మిక్స్డ్ క్రాపింగ్ ఇన్వాల్వ్స్ గ్రోయింగ్ టుగెదర్ ఆర్ మోర్ క్రాప్స్. చూడండి ఏమన్నాడు? మిక్స్డ్ క్రాపింగ్ లో ఖచ్చితంగా గ్రో చేస్తున్నాం. ఏది? 2 or more క్రాప్స్ అనేటువంటిది గ్రో చేస్తున్నాము. మరి గ్రో చేస్తున్నాం అంటే ఖచ్చితంగా అక్కడ ఏ విధంగా గ్రో చేస్తాము అనేటువంటిది ఇంపార్టెంట్.
సైమల్టేనియస్ గానే చేస్తాం సేమ్ ల్యాండ్ లో, కాదనట్లేదు. డెఫినెట్ రోసా, ఇండెఫినెట్ రోసా, లేదా వన్ ఆఫ్టర్ ది అనదర్ రా అనేటువంటిది మనకి ఇంపార్టెంట్. ఆన్సర్ ఏంటంటే ఇండెఫినెట్ ఫీల్డ్స్. సరే ఎందుకు సైమల్టేనియస్లీ ఆన్ సేమ్ ల్యాండ్ అనేటువంటిది ఎందుకు కాదు? సైమల్టేనియస్లీ అర్థమైందా? ఒకదాని తర్వాత ఒకటి, సో అది కాదు. ఓకేనా? స్పాంటానిసిటీ, సైమల్టేనియస్లీ అంటే వెంటనే అని, అంటే ఒకదానితో ఒకటి అని. సో సైమల్టేనియస్లీ సేమ్ ల్యాండ్ ఎందుకు కాదు అంటే సైమల్టేనియస్ లో డెఫినెట్ ఉంది, ఇండెఫినెట్ ఉంది. సో మనం సైమల్టేనియస్ అనే ఒకే దానితో మనం చెప్పలేం కాబట్టి బి అనేటువంటిది మనం కన్సిడర్ చేయలేము. సో ఆన్సర్ అది కాదు, ఇండెఫినెట్ కాదు, సి కాదు. ఓకేనా? ఆన్సర్ ఏంటి? ఇన్ డిఫరెంట్ ఫీల్డ్సా? డిఫరెంట్ ఫీల్డ్ సారీ రా, డిఫరెంట్ ఫీల్డ్ కాదు నా. ఓకేనా? డిఫరెంట్ ఫీల్డ్ కాదు, నేను సారీ డెఫినెట్ అనుకున్నా దాన్ని. ఓ కన్ఫ్యూజ్ ఇలా కూడా చేస్తాడు. ఓకే ఓకే, ఆన్సర్ సైమల్టేనియస్లీ ఆన్ సేమ్ ఇండెఫినెట్ కాదు, వన్ ఆఫ్టర్ అనదర్ కాదు, ఇండెఫినెట్ కాదు. ఓకేనా? సైమల్టేనియస్లీ ఆన్సర్ ఏంటి? సైమల్టేనియస్లీ. అర్థమైందా? ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్, డిఫరెంట్ ఫీల్డ్స్ కాదు, సేమ్ ఫీల్డ్స్ ఉండాలి ఖచ్చితంగా. వన్ ఆఫ్టర్ అనదర్ అన్నాడు, ఒకదాని తర్వాత ఒకటి, అది క్రాప్ రొటేషన్ అవుతుంది. ఇన్ డెఫినైట్ రోస్ అంటే ఖచ్చితంగా ఏమవుతుంది? ఇంటర్ క్రాపింగ్ అనేటువంటిది అవుతుంది. ఓకేనా? డెఫినైట్ రోస్ అంటే ఇంటర్ క్రాపింగ్. సో ఖచ్చితంగా బి అనేటువంటిది ఆన్సర్. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి, డిఫరెంట్ అనేటువంటిది ఇన్ తర్వాత డెఫినైట్ ఉందా లేదా అనేది చూసుకోండి. నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యా. ఓకేనా? ఆ విధంగా కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు కంపల్సరీగా చూసుకోవాలి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఫైనల్ గా చెప్తుంది అంటే మీరు సాధ్యమైనంత వరకు ఆ ప్లేలిస్ట్ లో ఉన్నటువంటి వీడియోస్ ని కంపల్సరీగా చూడండి. చూస్తేనే మీకు అది బెనిఫిట్, లేదు అంటే కన్నా నేనేం చేయలేను. నా వంతుగా నేను మీకు యూస్ అయ్యేటట్టు ప్రతి ఒక్కటి చేసి అక్కడ ప్లేలిస్ట్ లో పెడుతున్నాను. చూడడం చూడకపోవడం అది మీ వంతు. ఓకే, బాయ్, గుడ్ నైట్.